బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బెంగళూరు నుండి హెలికాప్టర్ ద్వారా ముందుగా సంగారెడ్డికి చేరుకుంటారు. ఇక పట్టణంలో బైక్ ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం గంజి మైదానంలో 30,000 మందితో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అనంతరం నర్సాపూర్లో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. తర్వాత మెదక్ పట్నంలోని రామదాస్పల్లి చౌరస్తాలో నిర్వహించే కార్నర్ మీటింగ్ లో ఖర్గే ప్రసంగిస్తారు. ఈ మేరకు మెదక్ పర్యటనకు సంబంధించి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక బెంగళూరు నుండి హెలికాప్టర్ ద్వారా ముందుగా సంగారెడ్డికి చేరుకుంటారు. పట్నంలో బైక్ ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం గంజి మైదానంలో 30,000 మందితో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, సభ ఏర్పాట్లు ఎలా చేశారు? అలాగే బస్సు యాత్ర నేపథ్యంలో ఏ జిల్లాలు తిరగనున్నారో అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో దూకుడు పెంచిందని చెప్పవచ్చు. అయితే ముందుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేడు సంగారెడ్డికి రానున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డిలో నిర్వహించిన బహిరంగ పాల్గొంటారు. ముందుగా బెంగళూరు నుండి హెలికాప్టర్ ద్వారా సంగారెడ్డిలో తారా డిగ్రీ కళాశాల హెలిప్యాడ్ కు చేరుకుంటారు. తారా డిగ్రీ కళాశాల నుంచి స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏర్పాటు చేసినటువంటి భారీ బైక్ ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలో గంజి మైదానంలో 30,000 మందితో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొనున్నారు. సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మద్దతు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం మెదక్ లోని చర్చ్ గ్రౌండ్ లో హెలిప్యాడ్ చేశారు. అక్కడ హెలిప్యాడ్ నుంచి దిగిన తర్వాత అక్కడ రోడ్ షో పాల్గొంటారు మల్లికార్జున ఖర్గే. అనంతరం మెదక్ లోని రామదాస్పల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు మల్లికార్జున ఖర్గే. అయితే మల్లికార్జున ఖర్గే మెదక్ సంగారెడ్డి జిల్లాలో షెడ్యూల్ లో స్వల్ప మార్పులు జరిగాయని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో నర్సాపూర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ బహిరంగ కార్నర్ మీటింగ్ 4 గంటలకు నిర్వహించాల్సి ఉండగా కొన్ని కారణాల చేత నర్సాపూర్ లో ఉన్నటువంటి కార్నర్ మీటింగ్ ను రద్దు చేశారు. అయితే ముందుగా సంగారెడ్డిలో పాల్గొంటారు మల్లికార్జున ఖర్గే ఎన్నికల సభలో. అనంతరం ఆయన నేరుగా మెదక్కు వెళ్తారు. నర్సాపూర్ లో ఉన్నటువంటి సభను అయితే తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడం జరిగింది. అయితే సంగారెడ్డి, మెదక్ లోనే ఆయన పర్యటనలు, రోడ్ షోలు ఉండనున్నాయి. అయితే ఈ మేరకు ముందుగా 10 గంటలకు చేరుకుంటారని చెప్పినప్పటికీ కూడా షెడ్యూల్ లో కొంత ఆలస్యం జరుగుతోంది. అయితే సంగారెడ్డి తారా డిగ్రీ కళాశాలలో హెలిప్యాడ్ కి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ఉన్న నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్ద ఎత్తున అంటే 30,000 మందితో సభ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా 30,000 మందికి పైగా దాదాపు 50,000 మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అయితే సంగారెడ్డిలో సభ నిర్వహణ అనంతరం ఆయన మెదక్ కు బయలుదేరి వెళ్తారు హెలికాప్టర్ ద్వారా. మెదక్ లో రామదాస్పల్లి చౌరస్తాలో ఆయన కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం ఆయన హైదరాబాద్ కు తిరిగి వెళ్లే షెడ్యూల్ ఏర్పాటు చేశారు ఇప్పటికే. అయితే నర్సాపూర్ సభను మాత్రం రద్దు చేసినప్పటికీ మళ్ళీ సభ నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా త్వరలోనే షెడ్యూల్ వస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు అక్కడ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సంగారెడ్డి మొత్తం కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే వివిధ గ్రామాల నుండి, నియోజకవర్గం నుండి, అన్ని గ్రామాల నుండి సంగారెడ్డి హెడ్ క్వార్టర్ కు చేరుకోవడం జరిగింది. ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించి అయితే జన సమీకరణ పూర్తి చేశామని చెప్పి కూడా ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. అయితే ప్రజలకు ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను మల్లికార్జున ఖర్గే చెప్పనున్నారు. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున తెలంగాణలో గ్రాఫ్ పెరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సభ విజయవంతానికి సన్నద్ధమైనట్లు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వెన్నెల. రైట్ సునీల్, థ్యాంక్ యూ.